బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి జోగి రమేష్ కు మరిన్ని చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. విచారణకు రావాలి అని మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 17, 2021 చంద్రబాబు ఇంటిపై దాడి జరిగింది. ఆ రోజు జోగి రమేష్ ఆధ్వర్యంలోనే ఆందోళన జరిగింది అని పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు జోగి రమేష్. సాయంత్రం 5 గంటలకు మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి రావాలి అని జోగి రమేష్కు పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, జోగి రమేష్ సాయంత్రం డిఎస్పీ కార్యాలయానికి వెళ్తున్నారా విచారణను ఎదుర్కోవటానికి? వెళ్తారనేది మనకంతున్న సమాచారం. ఎందుకంటే ఆదివారం రాత్రి 10:30 ప్రాంతంలో నోటీసులు అయితే పోలీసులు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న 12వ తేదీన కొంత వైద్య హాస్పిటల్స్కి వెళ్లాల్సి ఉంది. కొంత అపాయింట్మెంట్ ముందుగానే తీసుకున్నాను. 13వ తారీఖు అటెండ్ అవుతారని స్వయంగా జోగి రమేషే పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో నిన్న ఆయన హాస్పిటల్కి వెళ్ళారు కాబట్టి ఈరోజు అటెండ్ అయ్యే అవకాశం కనబడుతుంది. సాయంత్రం 5 గంటలకి ఆయన మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి అటెండ్ అయ్యే అవకాశం కనబడుతుంది. 2021 సెప్టెంబర్ 17వ తేదీన చంద్రబాబు నివాసం వద్ద జోగి రమేష్ అతని అనుచరులతో అక్కడ దాడి చేసే ప్రయత్నం చేశారన్నది ప్రధానంగా ఆయన మీద నమోదైన కేసు. ఈ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ఆ రోజు ఉపయోగించినటువంటి ఫోన్తో పాటు సిమ్ కార్డు, అదేవిధంగా ఆ రోజు ఉపయోగించిన వెహికల్ సంబంధించినటువంటి వెహికల్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకురావాలని పోలీసులు అయితే నోటీసులో మెన్షన్ చేశారు. సాయంత్రం 5 గంటలకి విచారణకి వెళ్లే అవకాశం కనబడుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే జోగి రమేష్ హైకోర్టులో ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ఆశ్రయించారు. అయితే ఇంకా హైకోర్టులో దానికి సంబంధించిన వాదన కొనసాగుతుంది. ముందస్తు బెయిల్ అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఆయన 5 గంటలకి హాజరయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఆయన తనయుడు జోగి రాజీవ్ ప్రస్తుతం ఏసీబీ పోలీసులు అదుపులో ఉన్నారు. ఆయన విచారణ చేస్తున్నారు. జోగి రమేష్ కూడా ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం వద్ద ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్న నేపథ్యం కూడా ఇక్కడ ఉంది. అంటే అప్పట్లో జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి జోగి రమేష్ కొద్దిసేపటి ఆర్టీవీతో మాట్లాడుతూ ఆ రోజు జరిగిన దాడి, నేను దాడికి వెళ్ళలేదు, నిరసన తెలియజేయడానికి మాత్రమే తాను వెళ్ళాను. తమ ముఖ్యమంత్రి జగన్ మీద తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి నిరసన తెలపడానికి నేను ఆ రోజు చంద్రబాబు ఇంటికి వెళ్ళని తప్పించి ఎక్కడ దాడి చేయడానికి వెళ్ళలేదనేది ఆయన చెప్తున్న వాదన. కానీ ఇక్కడ టీడీపీకి సంబంధించిన నేతలు కానీ ఆ రోజు జరిగిన అంశాలన్నిటిగా సీసీ కెమెరా ఫుటేజ్ని, ప్రత్యక్ష సాక్షులన్నిటి విచారించిన తర్వాత జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగా అక్కడికి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది అనుచరులు తీసుకొచ్చి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ సెక్యూరిటీని కూడా దాటుకుని బయటికి వెళ్ళే ప్రయత్నం చేశారనేది ప్రధానంగా పోలీసులు చేస్తున్న వాదన. కాబట్టి ఇప్పుడు ఈరోజు విచారణకి హాజరైన తర్వాత పోలీసులు ఆయన విచారించిన తర్వాత ఏమైనా నోటీసులు ఇస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఒకవైపు తనయుడు ఏసీబీ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన సాయంత్రం మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళడం, చంద్రబాబు నివాసం దాడికి సంబంధించినటువంటి కేసులో ఆయన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఎలాంటి విచారణ చేస్తారు, విచారించి ఫర్దర్ ఏ స్టెప్స్ తీసుకుంటారనే జోగి రమేష్ ఇప్పటికే ఈ కేసులో బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకున్నారు. కానీ డిఎస్పీ కార్యాలయానికి రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అసలు జోగి రమేష్ వెర్షన్ ఏంటి? ఆ రోజు దాడి జరిగిన ఘటనలో జోగి రమేష్ పాత్ర చాలా స్పష్టంగా ఉందని పోలీసులు ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే కేసు నమోదైన తర్వాత ఆ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించిన అంశంలో పోలీసులు సీసీ ఫుటేజ్ తీసుకున్నారు, ప్రత్యక్ష సాక్షులను విచారించారు. అప్పుడు బొద్దా వెంకన్న కూడా అక్కడికి వెళ్ళారు. ఆయన మీద కూడా దాడి జరిగే ప్రయత్నం జరిగిందని ఆయన కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ రోజు జరిగినటువంటి సీసీ ఫుటేజ్తో పాటు ఇతర ప్రత్యక్ష సాక్షులు కూడా విచారించారు. అయితే జోగి రమేష్ వెర్షన్ మాత్రం ఇంతకుముందు చెప్పుకున్నట్టే కేవలం నిరసన తెలియజేయని మాత్రమే తాను వెళ్ళాను తప్పించి ఎక్కడ దాడి చేసే ప్రయత్నం చేయలేదు. తమ వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు, కేవలం తమ అనుచరులతో అక్కడ నిరసన తెలియజేయాలని మాత్రమే వెళ్ళాలని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు అదే అభిప్రాయాన్ని కానీ అదే అంశాన్ని ఈరోజు డిఎస్పీ కార్యాలయంలో ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్పే అవకాశం కనబడుతుంది. ఆ రోజు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు వెళ్ళానని దానికి సంబంధించి కూడా వివరణ ఇచ్చుకునే అవకాశం కనబడుతుంది. ఆ వివరణ మీద పోలీసులు ఎలాంటి సందేశిస్తారు, లేకపోతే దానికి సంబంధించినటువంటి అంశంలో ఆ రోజు జరిగిన దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ని ఆయన ముందు చూపించి ఆ రోజు దాడి జరిగింది ఇది, మీ అనుచరులు ఈ విధంగా దాడి చేశారనే అంశాలు ఆయన ముందు పెడతారా లేదనేది చూడాల్సి ఉంది. రోహిత్. రైట్ రాజేష్, ఓ పక్క జోగి రమేష్ కుమారుడు ఏసీబీ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఇప్పుడు జోగి రమేష్ డిఎస్పీ కార్యాలయానికి మరో కేసులో విచారణకి వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. సో వీటన్నిటిపైన వైసీపీ నాయకుల వెర్షన్ ఏంటి?
వైసీపీ నాయకులు చాలా స్పష్టంగా చెబుతున్నారు, కావాలనే బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని టార్గెట్ చేసి ఈ విధంగా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల తరపున లేదా ప్రతిపక్షం మీద ప్రతిపక్షం చేస్తున్న విమర్శని తిప్పికొట్టడంలో జోగి రమేష్ ముందుండేవాళ్ళు కాబట్టి ఈరోజు జోగి రమేష్ని టార్గెట్ చేస్తున్నారు. జోగి రమేష్కి సంబంధించినటువంటి అంశంలో ఏమీ చేయలేరు కాబట్టి ఆయన తనయుడిని ఈరోజు అరెస్ట్ చేశారని కూడా వైసీపీ నేతలు ఇంతకుముందు పేర్నాని, మాజీ మంత్రి పేర్నాని, అదేవిధంగా మెరుగు నాగార్జున వీళ్ళంతా వచ్చి మాట్లాడారు, ఈ అరెస్టును ఖండించారు. ఈ నేపథ్యంలో కేవలం ఈ అరెస్టుల ద్వారా భయపెట్టాలని మాత్రమే కూటమి ప్రభుత్వం చూస్తుంది. పరిపాలన మంచి పరిపాలన చేయాలని 164 స్థానాలు ఇస్తే ఈ విధంగా అరెస్టులు చేయడం ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే వెనకాల మేము ఉంటాం, జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఈ అరెస్టులని ఖండిస్తున్నామని కూడా చెప్తున్నారు. రోహిత్, ఏదేమైనప్పటికీ పొలిటికల్గా అయితే జోగి రమేష్ని అంటే మొదటిగా టార్గెట్ చేయడానికి ప్రధానంగా ఆ కేసులోని రాజీవ్ కానీ జోగి రమేష్ అంశంలో పూర్తి ఆధారాలు పోలీసు దగ్గర ఉన్నాయి. గత నెల 15 రోజులుగా ఈ కేసు 2 కేసుల్లో పోలీసులతో పాటు సిఐడి అధికారులు విచారణ చేస్తున్నారు. పూర్తి ఆధారాలు దొరికిన తర్వాతే ఈ కేసులో ఫర్దర్గా ముందుకు వెళ్తున్నారు అనేది పోలీసు నుంచి వస్తున్న వాదన. కానీ పొలిటికల్గా మాత్రం ఇది కక్ష సాధింపు చేస్తున్నారు, కావాలనే ఉద్దేశపూర్వకంగానే జైల్లో పెడుతున్నారని కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రోహిత్, రైట్ రాజేష్, మాజీ మంత్రి జోగి రమేష్ కు మరిన్ని చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటికే జోగి రాజీవ్ ఏసీబీ కార్యాలయంలో విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు జోగి రమేష్ను విచారణకు రావాలని మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. సెప్టెంబర్ 17, 2021న చంద్రబాబు ఇంటిపై దాడి జరిగింది. ఆ రోజు జోగి ఆధ్వర్యంలోనే ఆందోళన జరిగింది అని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు జోగి రమేష్. ఈ సాయంత్రం 5 గంటలకు మంగళగిరి డిఎస్పీ ఆఫీసుకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరి సాయంత్రం జోగి రమేష్ డిఎస్పీ కార్యాలయానికి వెళతారా, వెళ్ళరా? ఒకవేళ వెళితే ఏం జరుగుతుంది, వెళ్ళకపోతే ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది.